కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరీ ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఆదివారం జరిగిన ప్రెస్ మీట్ లో రాహుల్ తన ఆరోపణలకు ఆధారాలు చూపుతూ అఫిడవిట్ ఇవ్వాలని, లేకపోతే 7 రోజుల్లో పబ్లిక్ అపాలజీ చెప్పాలని అల్టిమేటం ఇచ్చింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ రాహుల్ వద్ద నమ్మకమైన ఆధారాలు లేవని, ఆయన ఆరోపణలు బేస్లెస్ అని అన్నారు. డబుల్ ఓటింగ్, ఓటు దొంగతనం ఆరోపణలకు ఎలాంటి బలం లేదని స్పష్టం చేశారు. పారదర్శక ఎన్నికల కోసం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగుతుందని కూడా తెలిపారు. అలాగే రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘాన్ని వాడుకొని ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు. రాహుల్ ఆరోపణలను సంవిధానానికి అవమానంగా అభివర్ణించారు. ఏ తప్పుడు ఆరోపణలు వచ్చినా ఎన్నికల సంఘం భయపడదు, ఓటర్లందరికీ న్యాయం చేస్తూ స్వతంత్రంగా పనిచేస్తుంది అని సిఈసి స్పష్టం చేశారు. ఇక బీహార్ లో ఓటర్ అధికార యాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. అవకతవకలపై వ్యాఖ్యలు చేశారు. మరి వారిని ఎందుకు అడగలేదు, నాకే ఎందుకు అఫిడవిట్ అడుగుతున్నారు అని ప్రశ్నించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.